హాయ్ అండి, వెల్కమ్ టు లడ్డు వ్లాగ్స్ 369. మన యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకు సంబంధించి మహాలక్ష్మి పథకంలో భాగంగా ప్రతి నెల 2,500 రూపాయలు ఇస్తున్నటువంటి ఈ పథకానికి మన యొక్క ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది. ప్రతి ఒక్క మహిళకు కూడా డబ్బులు జమ చేస్తారు. ఎప్పటి నుంచి ఈ పథకానికి అప్లై చేసుకోవాలి, ఏ తేదీన డబ్బులు జమ చేస్తారు, కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, అర్హతలు ఏంటి, పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో నేను మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే అప్డేట్స్ కూడా ఎప్పటికప్పుడు మీకు నేను తెలియజేస్తాను. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు మన యొక్క తెలంగాణ సర్కార్ అదిరిపోయే శుభవార్తనైతే తీసుకువచ్చింది. మహాలక్ష్మి పథకంలో భాగంగా ప్రతి నెల 2,500 రూపాయలు ఇచ్చే పథకాన్ని ప్రారంభించాలని సీఎం రేవంత్ రెడ్డి గారు అధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది. మన యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు 18 నుంచి 59 సంవత్సరాల వయసు కలిగిన వారికి ఈ పథకం వర్తించే విధంగా చర్యలైతే తీసుకుంటున్నారు. ప్రతి ఒక్క అర్హత కలిగిన మహిళ కూడా 18 నుంచి 59 సంవత్సరాల వయసు అనేది కలిగి ఉండాలి. అలాగే ప్రతి మహిళకు నెలకు 2,500 రూపాయల చొప్పున జమ చేస్తే సంవత్సరానికి 30,000 రూపాయలు దాదాపుగా మహిళల ఖాతాల్లో జమ అయ్యే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. సో ప్రతి మహిళకు కూడా ప్రతి నెల 2,500 రూపాయల ఆర్థిక సాయం అందించే మహాలక్ష్మి పథకంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకానికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం వచ్చింది. ఈ నెల చివరి వారం నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది అని అధికారులు సూచిస్తున్నారు. ఈ పథకం ఎప్పుడు ప్రారంభమవుతుంది అని మహిళలు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే తాజాగా సీఎం రేవంత్ రెడ్డి గారు అధికారులతో సమీక్ష నిర్వహించినట్లు తెలుస్తోంది. ఈ పథకానికి సంబంధించిన ఏర్పాట్లు వేగవంతం చేయాలని ఆదేశించినట్లు అధికారులను తెలుస్తోంది. గతంలో ఈ పథకానికి కొన్ని పరిమితులు ఉండేవి. వాటిలో చాలా వరకు సడలింపులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. అయితే ఒక రేషన్ కార్డుకు ఒక మహిళకే అవకాశం ఉంటుందని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు ఇంట్లో ఒకరు లేదా ఇద్దరికి అర్హులు ఉన్నట్లయితే వారు దరఖాస్తు చేసుకునే అవకాశం ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. అలాగే కుటుంబంలో ఎవరైనా పెన్షన్ పొందుతున్నా కూడా పథకానికి అర్హత కల్పించే దిశగా చర్యలు జరుగుతున్నాయని సమాచారం. అయితే ప్రభుత్వ ఉద్యోగులు, ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించేవారు లేదా అధిక ఆదాయం కలిగిన కుటుంబాలకు మాత్రం ఈ పథకం వర్తించకపోవచ్చని మన యొక్క ఈ ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు. ఈ పథకానికి అప్లై చేయాలనుకునే మహిళలు ముందుగానే కొన్ని ముఖ్యమైన డాక్యుమెంట్స్ అయితే మీరు రెడీ చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఎవరైతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 18 నుంచి 59 సంవత్సరాల వయసు కలిగిన వారు ఉన్నారో, ఈ పథకానికి మాకు అర్హత ఉంది అనుకుంటున్నారో అలాంటి మహిళలందరూ కూడా కొన్ని పత్రాలను రెడీ చేసి పెట్టుకున్నట్లయితే ఈ నెలాఖర ఈ యొక్క పథకానికి సంబంధించి దరఖాస్తులు అయితే తీసుకుంటారు. కాబట్టి ఇవి రెడీ చేసి పెట్టుకున్నట్లయితే మీరు అప్లై చేసుకున్న వెంటనే మీకు ఈ పథకానికి సంబంధించి ప్రతి నెలలో కూడా 2,500 రూపాయలు జమ అయ్యేందుకు ప్రభుత్వం అయితే మీ దరఖాస్తులను స్వీకరిస్తుంది. సో కావలసిన డాక్యుమెంట్స్ ఏంటి ఒకసారి చూద్దాము. ప్రతి మహిళకు కూడా ఆధార్ కార్డు, అలాగే రేషన్ కార్డు, అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫొటోసు, ఓటర్ ఐడి కార్డు, అలాగే మీ యొక్క ఆధార్ అప్డేట్ హిస్టరీ. మీరు వయసు ఏదైనా తప్పు చెప్తే గనక దానిలో మీ వయసును బట్టి ఈ యొక్క పథకానికి పరిగణలోకి తీసుకుంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఆధార్ అప్డేట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే ఓటర్ ఐడి కార్డు కూడా ఉంటుంది. మీ ఓటర్ ఐడి కార్డులోను మీ యొక్క ఆధార్ కార్డులోను వయసు అనేది ఒకే విధంగా ఉండాలి. ఏదైనా చేంజెస్ ఉన్నట్లయితే కనుక ఈ పథకం నుంచి మీరు తొలగించబడతారు. అలాగే ప్రతి ఒక్క మహిళ కూడా మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ మరియు క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది కలిగి ఉండాలి. ఇన్కమ్ సర్టిఫికేట్ మీ ఆదాయ పరిమితిని బట్టి ఈ పథకాన్ని అమలు చేస్తారు. కాబట్టి మీ యొక్క
ఆదాయ ధృవీకరణ పత్రం అనేది లేటెస్ట్ది ఇవ్వాలి. అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా లేటెస్ట్దే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇవన్నీ ఇచ్చినట్లయితే మీరు ఈ పథకానికి అర్హులు. దీనితో పాటుగా మీరు మీ యొక్క బ్యాంక్ అకౌంట్ నంబర్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. మీ బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ ఇచ్చినట్లయితే ఈ పథకానికి మీరు అర్హత ఉంటుంది. డబ్బులు అనేది మీ ఖాతాలో జమ చేస్తారు కాబట్టి మీరు అప్లై చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది తప్పనిసరిగా చేసుకోవాలి. మీ యొక్క ఆధార్ కార్డుకి ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవాలి. ఓటీపీ ఆధారిత ఫోన్ నంబర్ అయితే కలిగి ఉండాలి. ఇలాంటి వాటిని పరిగణలోకి తీసుకోబడుతుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇదండి మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్. మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మన లడ్డు వ్లాగ్స్ 369 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.